అన్నాడు. కానీ మానవుని యొక్క పాపమును తీసివేయకు, పాపమును రక్షించకు యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వాడి ఉన్నాడు. ఏ మానవుడు పాపం పాల్గొంటున్నాడో ఆ మానవుని గురించి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు రక్షిస్తున్నాడు. ప్రయాసపడి పాప భారం వేసుకుంటున్న సమస్తమైన వల్ల నా యొక్క విశ్రాంతిస్తున్నాడు. నీ పాపం నుంచి, నీ శాపం నుంచి, నీ కష్టం నుంచి, నీ యొక్క బాధ నుంచి, శ్రమ నుంచి నీకు విశ్రాంతి ఇస్తాడు. ఏ విశ్రాంతి అంటే పరలోకపు విశ్రాంతి, నిత్యమైన విశ్రాంతి. ప్రేమల వల్ల ప్రేమలో గల ప్రియ పరలోకపు తండ్రి యేసు ప్రభువా నీకు స్తోత్రములు వందనిస్తున్నాను తండ్రి. ఉదయకాల సమయంలో 2 జతల గ్రామం మీరు ప్రేమించినారు, మీ కృప చూపినారు, మీ దయ చూపినారు ప్రభువా. నీ యొక్క మధురమైన మాటలు ప్రభువా నీతిమయముకు రక్షణకు మారు మనస్సుకు తమ హృదయాన్ని మీకు ఇచ్చినకు కలిగి గొప్ప రక్షణ కొరకైన గొప్ప వర్తమానం మీకు ఇచ్చినారు. మీకు స్తోత్రం తండ్రి. ఇటువంటి వాక్యం వారు మీకు ఫలింప చేయండి. వారి హృదయంతో గొప్ప మార్పు తీసుకురండి. యేసుక్రీస్తు ప్రభు ద్వారానే నాకు రక్షణ, నాకు మారు మనసు, నిత్య జీవమని వారు విషయించడానికి సహాయం చేసి కృప చూపండి. అందరూ రక్షించండి, పాప భారం నుంచి తప్పించండి, విశ్రాంతి ఇచ్చండి, నరకం నుంచి తప్పించండి, కుండమరం తప్పించండి. నీ బిడ్డలకు నీ రక్తములు కడగండి, నీ బిడ్డలుగా చేసుకోండి. వారి పాడు పనులను వారిని దీవించండి ప్రభావ. వారి యొక్క అక్కర తీర్చమని సహాయం చేయమని, రక్షణ మార్మను దయచేయమని, ఇక గ్రామాన్ని మీరు దీవించి ఆశించుకోండి, కాపాడమని యేసుక్రీస్తు అత్యున్నతమైన శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించుకుంటున్నాం తండ్రి. बोले जिंदा खुदावन यीशु मसीह की, जल्दी आने वाले यीशु मसीह की, पापों रक्षक यीशु मसीह की। हालेलुया हालेलुया।